నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంతో స్టీల్ సిటీ అట్టుడుకుతోంది. కార్మిక సంఘాలు మెయిన్ గేట్ దగ్గర ఆందోళన చేస్తున్నాయి. పేరుకి అన్ని పార్టీలు కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ కార్యాచరణకు వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నాయి. అవసరమైతే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. అందరం కలిసి పోరాడదామని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆఫర్ ఇచ్చారు. విశాఖ ఉక్కు పోరాటానికి మెగాస్టార్ చిరంజీవి నైతిక మద్దతు ప్రకటించారు. కానీ ఎవరేం చెప్పినా ఏపీ నేతలు మాత్రం కదలడం లేదు. విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాడలేరా? నేతల్లో అనైక్యతే కొంప ముంచుతోందా? రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా? సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి అదే వరస. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఇలా ఏ విషయంలోనూ కలిసి పోరాడిన పాపాన పోవడం లేదు. విభజనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కోసం ఒక్కతాటిపైకి రావాలన్న స్పృహ ఏ పార్టీ నేతలోనూ కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడటమే తప్ప ప్రజలేమైపోతారో అనే ఆలోచనే ఉండడం లేదు ఏపీ నేతలకు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు, తప్పదు. అదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంటుల్ని అమ్మేస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన సమాధానం. సెంటిమెంట్లు, భావోద్వేగాలకు ఇక్కడ చోటు లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పేశారు కేంద్ర మంత్రులు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ అమ్ముడుపోకపోతే మూసేస్తాం, కానీ గతంలో మాదిరిగా నడిపించే పరిస్థితే లేదని తేల్చేశారు. కేంద్రం ఇంత స్పష్టంగా తమ ఉద్దేశం ఏంటో చెప్పిన తర్వాత కూడా ఏపీ రాజకీయ నేతల్లో కదలిక కనిపించడం లేదు. ఎప్పటిలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పరస్పర నిందారోపణలతో కాలక్షేపం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో ఎలా రాజకీయ లబ్ధి పొందాలా అని పరిశోధనలు చేయడంలో నేతలందరూ తలమునకలయ్యారు. మొదట్నుంచి ఏపీ నేతల అనైక్యతే రాష్ట్ర ప్రజల కొంప ముంచుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఇదే జరుగుతోంది. అప్పుడు కూడా చివరి వరకు రాష్ట్ర విభజన జరగదని ప్రజల్ని మభ్యపెట్టారు. కేంద్రం ఏం చేస్తుందో తెలిసి కూడా కనీసం ఏపీకి న్యాయం జరిగేలా విభజన చట్టంలో హామీలు చేర్చడంలోనూ విఫలమయ్యారు. ఏపీకి ఏం కావాలో అడగండయ్యా అని కేంద్రం మొత్తుకున్నా అసలు రాష్ట్రం విడిపోకూడదు అనే అదే మొండి పట్టుపట్టి చివరకు రాష్ట్రాన్ని ఎటూ కాకుండా చేశారు. ఇక ప్రత్యేక హోదా సంగతి సరే సరి, ఎవరికి వారు హోదా విషయంలో తామే ఛాంపియన్స్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డారు. కేంద్రానికి కోపం రాకుండా వ్యవహారం చక్కబెట్టుకోవాలని ఒకరినొకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేశారు. చివరకు హోదా విషయంలో కేంద్రం మొండిచేయి చూపించింది. ఇక సార్వత్రిక ఎన్నికల తరుణంలో హడావిడిగా మంజూరైన రైల్వే జోన్ సంగతి సరే సరి, అది నెలల తరబడి పరిశీలనలోనే ఉంది. ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేమని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా తేల్చేసినా ఏపీ ఎంపీలు నోరెత్తడం లేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అనేవి కొత్తగా ఇవ్వాల్సినవి, ఇప్పటికే ఉన్నవి కాదు. వీటి విషయంలో జాప్యం జరగడం, కేంద్రం మాటలు మార్చడం, ఇలాంటివి ఏం జరిగినా ఏపీ నేతలు సాకులు చెప్పడానికి వీలైంది. కానీ స్టీల్ ప్లాంట్ అలాంటిది కాదు. దశాబ్దాలుగా భావోద్వేగంగా బలపడిన బంధం ఇది. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వందల కుటుంబాలు నిర్వాసితులయ్యారు. భూసేకరణ సమయంలో ఇచ్చిన ఆర్ కార్డులు పట్టుకుని నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వీళ్లందరి ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్రం ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఏపీ నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎవరికి వారు కేంద్రంతో మాట్లాడుతున్నాం, ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతారే కానీ స్పష్టమైన కార్యాచరణ మాత్రం ప్రకటించడం లేదు. ప్రత్యేక హోదా కోసం గతంలో రాజీనామాలు చేసిన చరిత్ర ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. అదేమంటే రాజీనామాలు చివరి అస్త్రమని, ఒకేసారి ఆఖరి అస్త్రం ప్రయోగించకూడదని అంటున్నారు. వైసీపీలో రాజీనామాలపై 2 వాదనలున్నాయి. కొందరు నేతలు రాజీనామాలకు సిద్ధమని చెబుతుంటే మరికొందరు రాజీనామాలతో ఏం ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు. ఒక రాజీనామా ద్వారానే ఇది ఖచ్చితంగా మనకు వస్తుంది అంటే మాత్రం దానికి వెనకాడేది మేము ఉండదు అన్నమాట. మా రాజీనామాలు అందరూ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే దీని ద్వారా మాకు స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అంటే మాత్రం తప్పనిసరిగా ముందడుగు మేము వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఏపీని ముంచేశారని విరుచుకుపడ్డ చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రాన్ని పల్లెత్తు మాటనడం లేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మోదీని టార్గెట్ చేయకుండా అంతా జగన్ కుట్రేనని విమర్శిస్తున్నారు. దీంతో అటు వైసీపీ నుంచి ఎదురుదాడి మొదలైంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కలసికట్టుగా కేంద్రంపై పోరాడాల్సిన టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో
అసలు విషయం పక్కదారి పట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీకి సంబంధించిన విభజన హామీల కోసం ఒక్కసారి కూడా పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఏకతాటిపైకొచ్చిన దాఖలాలు లేవు. చివరకు పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ కేంద్రం దృష్టిలో పలుచనైపోతున్నారు. ఇక జనసేన సంగతి సరే సరి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్ తర్వాత అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జన సైనికులకు మింగుడు పడ్డం లేదు. మిత్రపక్ష అధినేతగా పవన్ కళ్యాణ్ స్వయంగా అమిత్ షాని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరినా స్పందన లేదు. దీంతో జనసేన కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతోంది. ఇక ఏపీ బీజేపీ సంగతి మరీ దారుణంగా ఉంది. నేతలందరూ మొదట్లో విశాఖ ప్రజల సెంటిమెంట్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని గొప్పగా చెప్పిన హస్తిన టూర్ తర్వాత అందరూ చల్లబడ్డారు. అమిత్ షా అయితే నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తన మనసులో ఏముందో చెప్పకనే చెప్పారు. స్టీల్ మంత్రి కూడా బీజేపీ నేతలకు హితోపదేశం చేసి ప్రభుత్వం బిజినెస్ చేయకూడదనే పాలసీలో భాగంగా ప్రైవేటీకరణ జరుగుతోందని, సెంటిమెంట్లకు ఇందులో తావు లేదని, విశాఖకు ప్రత్యేకంగా చేస్తున్న అన్యాయం కూడా ఏం లేదని చెప్పడంతో ఏపీ బీజేపీ నేతలు సైలెంట్గా వెనక్కొచ్చారు. ఇలా ప్రస్తుతం ఏపీలో ఉన్న ఏ పార్టీ కూడా కేంద్రంపై గట్టిగా పోరాడే పరిస్థితి లేదు. కనీసం స్పష్టమైన కార్యాచరణ తీసుకునే పరిస్థితి అంతకన్నా లేదు. ఎవరికి వారే కర్ర విరక్కుండా, పాము చావకుండా స్టేట్మెంట్లిస్తూ కాలం గడిపేస్తున్నారు. కేంద్రంపై గట్టిగా పోరాడటం సంగతి తర్వాత ముందు అన్ని పార్టీల నేతలు కలసికట్టుగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గరకు కూడా రాలేకపోతున్నారు. ఎవరికి వారు విడివిడిగా కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రానికే తలమానికమైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారనే సంగతి తెలిసినా ఓ అఖిలపక్షం నిర్వహించాలంటే కుదరని పరిస్థితి ఉంది. అసలు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని విశ్లేషకులు నిట్టూరుస్తున్నారు. ఇలాగే ఉంటే ఏపీకి సంబంధించిన ఏ విషయమైనా కేంద్రం చాలా తేలిగ్గా తీసుకుంటుందని వాపోతున్నారు. కానీ పార్టీలకు మాత్రం ఏమీ పట్టడం లేదు. ఎవరేమనుకున్నా రాజకీయ ప్రయోజనాలు, అవకాశాలు, అవసరాలు చూసుకుంటున్నాయి. కేంద్రంపై ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఏం రియాక్షన్ వస్తుందోనని జాగ్రత్తగా లెక్కలేసుకుంటున్నాయి. జగన్ నిర్వాకం కారణంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తుంటే, చంద్రబాబు హయాంలోనే ప్రైవేటీకరణకు బీజం పడిందని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ రెండు పార్టీల పంచాయతీతో అసలు విషయం తెరమరుగైపోతోందని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. నిబంధనల ప్రకారం 14 రోజుల నోటీస్ గడువు ఇచ్చారు. ఈ నెల 25 తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని, ఈ నెల 17న అఖిలపక్షం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 20న కార్మికుల కుటుంబాలతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. యాజమాన్యానికి ఇచ్చిన సమ్మె నోటీసులో పలు డిమాండ్లను కూడా వినిపించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. లోక్సభలో విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు నిర్మలా తేల్చి చెప్పారు. తద్వారా ప్లాంట్ను మొత్తంగా ప్రైవేటు పరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు. కేంద్ర మంత్రి ప్రకటనతో కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదం మార్మోగుతోంది. అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు. ముఖ్యంగా వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేలిపోయింది. దీంతో ఉద్యమం మరో స్థాయికి వెళ్ళింది. ఇప్పటివరకు శాంతియుతంగా ఆందోళనలు చేసిన కార్మికులు ఇప్పుడు అధికారులు, నేతలను అడ్డుకునేందుకు వెనకాడడం లేదు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాస్తారోకోలు, ర్యాలీలతో స్టీల్ ప్లాంట్ ప్రాంతం అట్టుడుకుతోంది. కార్మిక సంఘాల ఆందోళనలతో ఉక్కు నగరం సెగలు కక్కుతోంది. సాగర తీరంలో ఉక్కు నినాదం అలల ధాటితో పోటీ పడుతోంది.
కార్మిక సంఘాలు నేరుగా ఉక్కు అధికారులను సైతం నిర్బంధించి ఉద్యమం తీవ్రతను అందరికీ తెలిసేలా చేశారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ రెండోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరో బాంబు పేల్చింది కేంద్రం. ప్రైవేటీకరణ ఆగేది లేదని తేల్చి చెప్పేస్తోంది. ఎవరి ఆందోళనలతో తమకు సంబంధం లేదని స్పష్టంగా సంకేతాలిస్తోంది. దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రైవేటీకరణ విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. 5 ఏళ్లలో 5 ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటజిక్ పరిధిలోకి వస్తుందని, ఈ విభాగంలోకొచ్చే ప్రభుత్వ రంగ వాణిజ్య పరిశ్రమలను సాధ్యమైనంత వరకు ప్రైవేటీకరిస్తామని, లేని పక్షంలో వాటిని మూసివేస్తామని తేల్చి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం 2021 ఫిబ్రవరి 4న ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు వర్తిస్తుందన్నారు అనురాగ్ ఠాకూర్. ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆ రంగంలోని ట్రెండ్స్, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిదారుల ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. దీంతో మరోసారి కేంద్రం నిర్ణయం ఏంటన్న దానిపై పూర్తిగా స్పష్టతొచ్చేసింది. ఓవైపు ఏపీ నేతలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుంటే, తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఏపీలో ఏదో జరుగుతోంది, మాకేం సంబంధం అనుకుంటే రేపు బీహెచ్ఈఎల్ను, తర్వాత సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేస్తారని వ్యాఖ్యానించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తామంటారని కేంద్రానికి చురకలంటించారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతున్నారో, ఉద్యోగులు ఎవరైతున్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో, మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం. తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు. ఏమైనా చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తన చిన్నప్పుడు విన్న నినాదం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోందన్నారు చిరంజీవి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరూ కలిసి రావాలని కోరారు. తాను చదువుకునే రోజుల్లో గోడలపై రాసిన నినాదాలను గుర్తు చేసుకున్నారు. అన్ని వర్గాలు విశాఖ ఉక్కు కోసం చేయి కలపడానికి సిద్ధంగా ఉన్నా రాజకీయ రంగం మాత్రం ఏకతాటిపైకి రావడం లేదు. ఎవరికి వారు ప్రత్యర్థులపై లేనిపోని విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారు. కలిసికట్టుగా పోరాడితే ఫలితం ఉంటుందని నిపుణులు మొత్తుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఎవరో కొట్టేస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేయాలని ఎవరైనా అడిగితే వారికి కూడా రాజకీయ కుట్రలు ఆపాదిస్తున్నారు. అదేమంటే కేంద్రంలో బీజేపీకి ఇప్పుడు ఎవరితోనూ పనిలేదని, వారికి సొంతంగానే పూర్తి మెజారిటీ ఉందని గుర్తు చేస్తున్నారు. కనీసం పార్లమెంట్లో అయినా ఒకరినొకరు తిట్టుకోకుండా స్టీల్ ప్లాంట్పై కేంద్రాన్ని నిలదీయమంటే ఎంపీలకు నోరు రావడం లేదు. లిఖితపూర్వక ప్రశ్నలకే పరిమితమయ్యారు. కానీ స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మకంగా నష్టాల బాట పట్టించారని ఇక్కడ చెప్పే మాటలు పార్లమెంట్లో చెప్పడానికి మాత్రం చొరవ తీసుకోవడం లేదు. కనీసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరపాలని కూడా ఎవ్వరూ డిమాండ్ చేయడం లేదు. ఏపీ పార్టీలు, నేతలకు రాజకీయ ప్రయోజనాలే కానీ ప్రజా ప్రయోజనాలు పట్టవని నిరూపిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేళ తెరపైకొచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో పాటు బీజేపీ కూడా ఇరుకున పడింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇతర విపక్షాలు ఈ వ్యవహారంలో బీజేపీని దోషిగా చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాయి. దీంతో కాషాయ పార్టీకి 2019 ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఏపీకి ద్రోహం చేసిందనే కారణంతో రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్లు లేకుండా చేసిన ఓటర్లు తిరుపతి ఉప ఎన్నికలోనూ అదే బాట పడతారనే భయాలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు కేంద్రం పలు ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో 10 ఏళ్ల క్రితం పరిశీలించి వదిలేసిన ఓ ఆప్షన్ కూడా తెరపైకొచ్చింది. నష్టాల బాటలో ఉన్నాయన్న సాకుతో ఇప్పటికే ఎయిర్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ వంటి ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటీకరించేందుకు వేగంగా పావులు కదుపుతున్న కేంద్రం
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే బాట పట్టింది. నష్టాల బాటలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేయడమా, లేక ఇతర నష్టాల్లో ఉన్న సంస్థలను ఇందులో విలీనం చేసి తాత్కాలికంగా నష్టాల బాట నుంచి బయటపడేయటమా అన్న ప్రతిపాదనలు తెరపైకొస్తున్నాయి. ఉక్కు మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఫైనల్ కావడం ఖాయమన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ప్రైవేటీకరణ స్థానంలో విలీనం ప్రతిపాదనల పరిశీలన తెరపైకి రావడం కొత్త ట్విస్ట్గా మారింది. అయితే ఇదంతా ఏపీ బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారమని, అసలు కేంద్రం దగ్గర ప్రైవేటీకరణే తప్ప వేరే ఆప్షన్ ఏదీ లేదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు, నిరసనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వస్తే సరే. అలా కాని పక్షంలో 2 ఏళ్లలోపే ప్లాంట్ ప్రైవేటైజేషన్ పూర్తి చేసే అవకాశాలున్నాయి. ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక న్యాయ నిపుణులను నియమిస్తుంది. వారు చర్చించిన తర్వాత ఉద్యోగుల విలువ, ప్లాంట్ ఆస్తులు, ఇతర భూములు, యంత్రాలు, పనిముట్లు, ఇలా చిన్న మేకు నుంచి భారీ ఫర్నేసుల వరకు అన్నింటి విలువ కడతారు. ఆ తర్వాత కొనేందుకు ఆసక్తి చూపించే వారి నుంచి బిడ్డింగులను తీసుకుంటారు. ఎక్కువ కోట్ చేసిన వారికి ప్లాంట్ని అప్పగిస్తారు. స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ. 100% కేంద్ర ప్రభుత్వానికే వాటాలున్నాయి. మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు వాటాలు లేవు. ప్రభుత్వం కొంత శాతం వాటాని ప్రైవేట్ సంస్థకు అమ్మి మిగతాది ప్రభుత్వం చేతుల్లోనే ఉంచుకుంటే దానిని పెట్టుబడుల ఉపసంహరణ అని, అదే ప్రభుత్వ సంస్థకే కొంత వాటాని అమ్మితే దానిని విలీనమని అంటారు. అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ విషయంలో 100% కేంద్రం వాటాలని అమ్మాలని అనుకుంటుంది కాబట్టి దీనిని ప్రైవేటీకరణ లేదా సేల్ అని కూడా అనొచ్చు. నష్టాల్లో ఉన్న కంపెనీని వదిలించుకోవాలని ఒకరు చూస్తుంటే దానిని తక్కువ రేటుకే కొనాలని మరొకరు ముందుకొస్తారు. విశాఖ ప్లాంట్ కంటే ఫ్యాక్టరీ అధీనంలో భూములపైనే ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్లాంట్ కొనుగోలుకు ముందుకొస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రత్యేకించి విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి 100% మేర పెట్టుబడులను ఉపసంహరించుకోబోతున్నామంటూ చేసిన ప్రకటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం సరికాదంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సైతం వ్యాఖ్యానించారు. Build new steel plants, why you want a disinvestment? I am against the Air India disinvestment also. Yeah, you can't blindly go on saying, oh, this also. We are not selling family silver. Therefore, if there must be some good reason why something should be denationalized, having nationalized it one or put it in the nationalized sector. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేయనుంది. ఏకంగా 100 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాను కేంద్రం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో BHEL, BSNL లాంటి సంస్థలున్నాయి. కేంద్రం అధీనంలో ప్రస్తుతానికి 300 ప్రభుత్వ రంగ కంపెనీలున్నాయి. ఆ సంఖ్యను 24కు కుదించుకోవాలని మోదీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగవంతం చేయనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలు విక్రయించడం ద్వారా 1.75 లక్షల కోట్లను సమీకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ ఐడియాతో కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. మానిటైజేషన్ అంటే స్థిరాస్తులను నగదులోకి మార్చుకోవడం. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగం పోగేసి కాపాడుతున్న ఆస్తులన్నింటినీ అమ్ముకోవడం. ఇప్పుడు ఈ ఫార్ములాతో కేంద్రం దేశంలోని ప్రధాన సంస్థలన్నింటినీ ప్రైవేట్కు కట్టబెట్టనుంది. వ్యాపారం చేయడం ప్రభుత్వ వ్యవహారం కాదని ఇటీవలే ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను నడపాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ రంగాల ఆస్తులను మానిటైజ్ చేస్తూ యువతకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయాలని ప్రకటించారు. మోదీ చెప్పింది చెప్పినట్లు వచ్చే 4 ఏళ్లలో జరిగే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. కేంద్ర విధానాలతో ప్రైవేటీకరణ ఆలోచన వెనుక అసలు రహస్యం తెలుస్తోంది. ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగుతున్న సమయంలో వైజాగ్ పోర్ట్ను కూడా ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వర్చువల్ విధానంలో జరిగిన మారిటైమ్ ఇండియా సమ్మిట్లో కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్ట్లు వాటి పరిధిలోని 39 బెర్తులను సొంతంగా నిర్వహిస్తున్నాయని,
వాటన్నింటినీ పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్యదర్శి తెలిపారు. ఈ ఏడాది వాటిని ప్రైవేట్కు అప్పగించే ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రైవేటీకరణ అంశం ఎంతో దూరంలో లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.